నమస్తే అండి. నేను డాక్టర్ సంధ్య. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఒక హోమియోపతిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో ఉండాల్సిన 7 మెడిసిన్స్ గురించి చెప్తాను. కేవలం 7 మందులతోటి మీరు మీ హోమియోపతి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది కేవలం ఫస్ట్ ఎయిడ్‌కి మీకు హెల్ప్ అవుతుంది. సహజంగా మనకి ఇంట్లో కామన్‌గా మనం ఎక్కువగా చూసే ప్రాబ్లమ్స్ అయితే ఈ నొప్పులొకటి, తర్వాత మోషన్స్ కానీ, లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ అండ్ ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు చిన్న చిన్న ఇంజ్యూరీసు ఇటువంటివే ఉంటాయి. జలుబు, దగ్గులు. సో, కేవలం మనం ఈ మెడిసిన్స్ అనేవి కేవలం మనకి ఇంట్లో ఎనీ టైమ్ మీరు ఈ 7 మందులు మీరు పెట్టుకున్నారంటే పిల్లలకైనా, పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళైనా మనకి ఇమ్మీడియేట్‌గా ఒక 5-10 మినిట్స్‌లో ఎటువంటి ఇష్యూస్ నుంచైనా మీరు రిలీఫ్ పొందుతారు. సో, అటువంటి ఒక 7 మందుల గురించి ఈరోజు నేను చెప్తాను. అది. ఎందుకంటే మనకి హోమియోపతి అనేది మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదా హోమియోపతి గురించి కొంత అవగాహన మీకొస్తుందా, లేదా అనుభవం ఉన్న వాళ్ళేమో హోమియోపతి గురించి చాలా చాలా మనం ఏ మెడిసిన్స్ పెట్టుకోవాలి, ఏంటి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. ఎందుకంటే ఈ మెడిసిన్ అనేది చాలా వాస్ట్‌గా ఉంటది. చాలా చాలా రెమెడీస్ ఉన్నాయి. కానీ ఈ యొక్క 7 మందులేంటంటే మీరు ఇంట్లో ఉంచుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎనీ టైమ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఎవరైనా వాడొచ్చు. ఎందుకంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హోమియోపతి మందులకి ఉండవు. అది. ఓకే అండి. అండ్ వాటిల్లో మొదటి మెడిసిన్ ఏంటంటే ఎకోనైట్. ఈ ఎకోనైట్ మీకు యూజ్ చేయాల్సిన సందర్భాలు ఎలా ఉంటాయంటే సడన్ అనేది ఉంటది. సడెన్‌గా అంటే మీరు ఏదన్నా కంగారు పడుతున్నారు. మనకేదైనా యాంగ్జైటీ, ఆందోళన వస్తుంది. అటువంటి సందర్భాల్లో వాడొచ్చు. అండ్ అదే విధంగా మీకు ఫియర్ ఏదైనా పిల్లల్ని చూసి తడుచుకున్నారు. గబుక్కన ఏంటంటే అనుకోని ఇన్సిడెంట్స్ గబక్కన జరిగింది. ఏదో కంగారు, హడావిడిగా గుండె దడ వచ్చినప్పుడు ఎకోనైట్ అనేది చక్కగా వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్నిక. ఆర్నిక కూడా మనకి ఆర్నిక ఏంటంటే బాగా ఒళ్ళు నొప్పులు ఉండి అసలు నైట్ టైమ్‌కి బాగా జాయింట్ పెయిన్స్ వచ్చేసి అంతా కూడా ఒళ్ళంతా అనీజీగా నొప్పులు, మెడ నొప్పి అంతా ఏదో లాగేస్తున్న సెన్సేషన్ ఉన్నప్పుడు ఆర్నిక వేసుకోవచ్చు. అలాగే దెబ్బలు మనకి గబక్కన ఏదైనా దెబ్బ తగిలి కమిలిపోతుంది. సో, అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆర్నిక వేసుకోవచ్చు. అండ్ ఇంకొక డ్రగ్ ఏంటంటే బెలటోన్. ఈ బెలటోన్ అనేది మీకు అన్ని వాటికంటే హెడేక్‌కి మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు ఎక్కువ సార్లు ఈ తల స్నానాలు రెగ్యులర్‌గా చేసే వాళ్ళకి జలుబు ఎక్కువ వస్తూ ఉంటుంది. సో, అలాంటి వారేంటంటే దీన్ని ఒక 5-10 పిల్స్ మనం బిఫోర్ హెడ్ బాత్ అండ్ ఆఫ్టర్ హెడ్ బాత్ వేసుకుంటే జలుబు అటువంటి టెండెన్సీ అనేది ఉండదు. అండ్ మనకి కళ్ళు ఒక్కొక్కసారి ఎర్రగా అవుతాయి. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ అలాంటప్పుడు వాడుకోవచ్చు. తలనొప్పులకి వాడుకోవచ్చు. అన్నిటికి కూడా ఈ బెల్డోనా అనేది యూజ్ అవుతది. అండ్ ఇంకొక డ్రగ్ ఏంటంటే మనకి ఆర్సెనికం ఆల్బమ్. ఇది జనరల్ యాంటీబయాటిక్. మీకు ఫీవర్స్ ఉన్నా, లేదా ఫీవర్ వచ్చేలాగా సెన్సేషన్ ఉన్నా, అలాగే ఇంకేదైనా జలుబు, దగ్గు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే ఈ ఆర్సెనిక్ అనేది మీరు కంపల్సరీ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి గ్యాస్. గ్యాస్ ప్రాబ్లమ్ నైట్ టైమ్ కానీ, తిన్న ఫుడ్ అరగకపోయినా, త్రేన్పులైనా, ఎసిడిటీ ఎటువంటి కండిషన్ అయినా సరే నగ్స్వామిక అనేది మీ దగ్గరుందంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి ఎటువంటివైనా మీకసలు రావు. అది మేజర్‌గా ఇది దగ్గరుంచుకోవాలి. అండ్ ఎక్కువ టీ తాగుతూ ఉన్నా, లేకపోతే ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్, టొబాకో ఇటువంటి వాళ్ళల్లో కూడా ఎటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు సార్ట్ ఔట్ చేస్తాయి. అది ఏ అయినా సరే. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి పోడోఫిల్. ఈ పోడోఫైలం అనేది మీకు మోషన్స్ పర్టిక్యులర్‌గా మనకి ఎక్కువగా మోషన్స్ ఎళ్తున్నారు. 1, 2 సార్లు వెళ్ళడం అనేది సమస్య కాదు. ఎక్కువగా మనకి వాటరీగా ఎళ్తున్నారు. లేదంటే ఏదైనా బయట ఫుడ్ తిన్నప్పుడు మోషన్స్ పట్టుకున్నాయి, కడుపులో నొప్పి, జిగురు వెళ్తుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు పోడోఫైలం అనేది వేసుకోవచ్చు. మోషన్స్ వాటర్ మనకి వెళ్ళిపోవడం ద్వారా వచ్చే నీరసం కూడా ఇది మీకు కంట్రోల్ చేస్తూ ఉంటది. అండ్ ఇంకొక మేజర్ డ్రగ్ ఇపికాక్ అండి. ఇపికాక్ ఏంటంటే చాలా సార్లు ఏమి తినబుద్ధి కాదు ఫుడ్డు. వాంతి, వికారంగా ఉండడం, అలాగే ఫుడ్ ఏది ఇష్టత ఉండదు. అది ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం, ఏదో తెలియని ఒక సెన్సేషన్ ఉండి ఎటువంటివి ఇష్టపడరు. సో, అటువంటి కేసెస్‌లో మీరు ఇపికాక్ వేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటది. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మీరు 30 పవర్‌లోనే వాడుకోండి. 30 పవర్‌లో తీసుకొచ్చుకోండి. ఒక 1 గ్రామ్ పిల్సే తీసుకొచ్చుకోండి. 30 పవర్‌లో పెట్టుకొని మీకు నీడ్ ఉన్నప్పుడు 5-10 పిల్స్ వేసుకొని మళ్ళీ జాగ్రత్తగా స్టోర్ చేసేసుకోండి. ఇవి మీకు ఎంత కాలమైనా ఉంటాయి. అండ్ మీరు మెడిసిన్‌కి అడాప్ట్ అవుతున్నామని కాకుండా మీరు జనరలైజ్డ్ మనకి ఎటువంటి
దుష్ప్రభావాలు లేని మెడిసిన్ ఏంటంటే, మీరు అవసరం వచ్చినప్పుడు వాడుకోవడం ద్వారా ఏంటంటే, చాలాకి మన ఊరికే మెడిసిన్ తీసుకుంటున్నాం అన్న ఇది ఉండదు. పైగా వీటి వల్ల ఏంటంటే, మీకు ఇబ్బంది తగ్గిద్ది. జ్వరం వచ్చింది, తలనొప్పి ఉంది, లేకపోతే ఇంకేదో ఇబ్బంది ఉంది. ఆర్సెనిక్ వేసుకున్నారు. జ్వరం మీకు రూట్ కాజ్ నుంచి తగ్గిపోయింది. మళ్ళీ జ్వరం రాదు.